అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి మేము తెలంగాణ భవన్లో నదీ జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టుకున్నాం. మొత్తం మమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి భాష విధానం కూడా కరెక్ట్ లేదు. ఇష్టానుసారంగా కోస్తా తోడుకలు తీస్తా ఇదని మాట్లాడుతున్నట్టు కూడా కామెంట్ చేశాడు హరీష్ రావు. అంతకంటే ముందు తోలు తీస్తా, కేంద్ర మంత్రిని రండా, పెండముఖం, వెధవలు, సన్నాసులు, దద్దమ్మలు, నీచులు, నికృష్టులు అన్నది ఎవరండి? కేసీఆర్ గారు. మరి ఇవాళ ఒకరిని అన్నప్పుడు మరి ఎదురు తప్పకుండా చేస్తారు కదా దాడి. ఎవరు కూడా ఊరుకోరు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని తోలు తీస్తా, బొంద పెడతా, నువ్వు మొగోనువైతే నపుంసకుడివి, రాజకీయాలు అని ఎన్నిసార్లు అన్నారని 100 సార్లు మాట్లాడారు. ఇవన్నీ కూడా ఏది ముఖ్యమంత్రిని పట్టుకొని ఇదానండి. వారి ఏమంటున్నా, ముఖ్యమంత్రి గారికి మీరు గౌరవం ఇచ్చి ఉంటే ముఖ్యమంత్రి గారు మీకు సమాధానం చెప్పరు కదా. ఇవన్నీ కూడా ప్రజల్ని తప్పుదో పట్టించడానికి, ప్రజల్లో మీరు చేసినటువంటి దొంగతనాలు, కుంభకోణాలు, దోపిడీ, భూదోపిడీ ఇవన్నీ కూడా బయటపడ్డాయి. కాబట్టి ఏం చేయాలి? గిచ్చి గిల్లి కయ్యం పెట్టుకొని బయటకు వెళ్ళిపోవాలి. మీకు సమాధానం అంటే చర్చలో పాల్గొను, ప్రజా సమస్యల మీద మాట్లాడు. ఇవన్నీ వద్దు కేసీఆర్ని మాట్లాడమని నేను ఒకటే అడుగుతున్నా. నువ్వు వచ్చి సంతకం పెట్టి జీతం తీసుకొని మళ్ళీ పరారైనవు. ఇక పులి వస్తుంది, బెబ్బులు వస్తుంది, నక్కు వస్తుంది, కుక్క వస్తుంది అంటే వేరే ఏడున్నారు? ఇవన్నీ ఎవరు నమ్మరు సోదరా.